జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు చంద్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. చంద్రుడు లగ్నంలో ఉన్నట్టయితే నూతన వస్త్రము, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, అనారోగ్యము, సమాజంలో గౌరవము, సుఖనిద్ర, భోజన సౌఖ్యం ఇలాంటి ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రాలు ధరించడం, ఆభరణాలు కొనేటువంటి అవకాశము, అలాగే కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కొద్దిగా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. సమాజంలో గౌరవం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సుఖనిద్ర అనేటువంటిది ఉంటుంది. భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే లగ్నం నుంచి 2వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే, చంద్రుడు లగ్నం నుంచి 2వ స్థానంలో ఉంటే అనారోగ్యము, ధన వస్తు నష్టము, ధనము నష్టపోతాము, లేదంటే ఏదైనా వస్తువులు నష్టపోతూ ఉంటాము. కార్యాలయాల్లో ప్రతికూలత అనేటువంటిది దొరకకపోవడం, మనం చేసేటువంటి ఉద్యోగాల్లో మంచి పలుకుబడిగా ఉండలేకపోవడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే లగ్నం నుంచి 3వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే స్త్రీ సౌఖ్యం దొరుకుతుంది. ధన వస్తు వాహనాలు దొరుకుతాయి. అలాగే ఆభరణాలు దొరుకుతాయి. ఆభరణాలు కొనేటువంటి అవకాశం ఉంటుంది. కార్యాలయంలో యందు విజయాన్ని సాధిస్తూ ఉంటాం. ఏదైనా మనం చేసేటువంటి వృత్తిలో విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. ధనము వస్తూ ఉంటుంది. వస్తువులు కొంటూ ఉంటాము. ఆభరణాలు కొనేటువంటి అవకాశం కూడా ఈ లగ్నం నుంచి చంద్రుడు 3వ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే లగ్నం నుంచి 4వ ఇంటిలో చంద్రుడు ఉన్నట్టయితే, 4వ స్థానంలో చంద్రుడు ఉంటే అలసత్వము మరియు మరుపు వలన సమస్యలు, బంధుమిత్ర వైరము, ఆందోళన మరియు ప్రతి పనిలోనూ ప్రతికూలత లేకపోవడం ఉంటూ ఉంటుంది. అలసత్వం అంటే తొందరగా అలసిపోవడం, మతిమరుపు రావడం, అలాగే బంధుమిత్రులతోని పడలేకపోవడం, వైరం జరగడం, ఆందోళన పరిస్థితి, మనసు మొత్తం ఆందోళనగా ఉంటుంది. ఏ పనిలోనైనా కానీ ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పని కూడా సక్రమంగా జరగదు. అలాగే చంద్రుడు లగ్నం నుంచి 5వ స్థానంలో ఉన్నట్టయితే మనోవాక్యులత, మనస్సు ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన నష్టం కూడా ఉంటుంది. ఇరుగు పొరుగు ఎక్కడైనా కానీ మనం ధనం పెట్టుబడి పెట్టినట్లయితే అది నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళన, మనస్సు లోపల ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటాము. బలహీనత పెరుగుతూ ఉంటుంది. భయం అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే వాత సంబంధ సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వాతాలు అవన్నీ కూడా ఏర్పడేటువంటి సమస్యలు ఈ చంద్రుడు 5వ ఇంటిలో ఉన్నట్టయితే, లగ్నం నుంచి 5వ ఇంటిలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడు లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నట్టయితే పుణ్యము, కీర్తి, ఆరోగ్యము, ధనదాయము, స్త్రీ సౌఖ్యము, గృహమందు శుభకార్య నిర్వహణ, స్వస్థల నివాస ప్రాప్తి అంటే పుణ్యము లభిస్తూ ఉంటుంది. చంద్రుడు 6వ స్థానంలో ఉంటే కీర్తి పెరుగుతూ ఉంటుంది. మనం చేసేటువంటి పనిలో ఎక్కడైనా కానీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధనదాయం కూడా ఎక్కువగా మనం అనుకున్నట్టు ధనదాయం కూడా సమయానికి అందుతూ ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది. గృహమందు ఏదైనా శుభకార్యాలు చెయ్యటము, అలాగే స్వస్థలమందు నివాసం ఉండటం అంటే ఎక్కడో జాబ్ చేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి మన ఇంటికి స్వస్థలానికి వెళ్ళి రావాలని చెప్పి అనిపించేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇక చంద్రుడు లగ్నం నుంచి 7వ స్థానంలో ఉన్నట్టయితే అన్నింటా అభివృద్ధి ఉంటుంది. అలాగే సకల కార్యసిద్ధి ఉంటుంది. స్త్రీ సుఖము ఉంటుంది. శారీరక సౌఖ్యం ఉంటుంది. మనోల్లాసం ఉంటుంది. కాబట్టి అన్నింటా అభివృద్ధి అనేటువంటిది, చేసేటువంటి ప్రతి పనిలో అభివృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సకల కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అలాగే స్త్రీ సుఖం ఉంటుంది. శారీర సౌఖ్యంగా ఉంటుంది. మనోల్లాసం కూడా ఉంటూ ఉంటుంది. ఇక చంద్రుడు
8వ స్థానంలో, లగ్నం నుంచి 8వ స్థానంలో ఉంటున్నట్టయితే అజీర్ణ బాధ, తిన్నటువంటి తిండి అరగకపోవడం వల్ల బాధ అనేటువంటిది ఉంటుంది. అలాగే నరాల బలహీనత కూడా పెరుగుతుంది. ధన నాశనం అవుతుంది. దానివల్ల హాస్పిటల్లో అటు ఇటు తిరగడం వల్ల ధన నాశనం అనేటువంటిది జరుగుతూ ఉంది. నిద్ర సరిగ్గా ఉండకపోవడం, నిద్రలేమి బాధలు ఉంటాయి. అకారమైనటువంటి వైరాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లగ్నం నుంచి చంద్రుడు 9వ స్థానంలో ఉన్నట్టయితే స్థానచలనము, కార్యరంగంలో ప్రతికూలత, శత్రుషి వృద్ధి, బంధుమిత్ర విరోధము, కుటుంబ సమస్యలు ఉంటాయి. అంటే స్థానచలనం అంటే మనం ఉన్నటువంటి చోటు నుంచి వేరే స్థానంలోనికి వెళ్ళడము, లేదా ఉద్యోగ మార్పిడి, లేదా ఇల్లు మారడము, అలాంటి స్థానచలనం ఉంటుంది. కార్యరంగం లోపల ప్రతికూలత ఉంటుంది. అలాగే శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులలో వైరం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పుత్ర విరోధం, కొడుకుల వల్ల పిల్లల వల్ల మనసు ఆగమవ్వడము, కుటుంబ సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ చంద్రుడు 9వ ఇంటిలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అలాగే చంద్రుడు లగ్నం నుంచి 10వ స్థానంలో ఉన్నట్టయితే చేపట్టినటువంటి ప్రతి పని లోపల సానుకూలత ఉంటుంది. అలాగే అభిష్ట సిద్ధి కూడా ఉంటుంది. ఆరోగ్యము, శుభకార్య నిర్వహణము, సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రుడు 10వ స్థానంలో ఉంటే మనం ఏ పని చేపట్టినా కానీ దాన్ని మనసు పెట్టి చేసి ఆ పనిని పూర్తి చేయగలుగుతాము. అలాగే మనకు అభిష్ట సిద్ధి అనేటువంటిది ఉంటుంది. మనం కోరుకున్నటువంటిది సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. శుభకార్య నిర్వహణ, సుఖ సంతోషములు ఉంటాయి. ఇక చంద్రుడు లగ్నం నుంచి 11వ స్థానంలో ఉన్నట్టయితే శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. విందు భోజనాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. సద్గోష్ఠి ఉంటుంది. స్నేహితులను కలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక చంద్రుడు 12వ స్థానంలో, లగ్నం నుంచి 12వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే సంఘం లోపల మర్యాదలు లేకపోవడము, అగౌరవం ఏర్పడటము, శారీరక శ్రమ, ఎంత శ్రమ పడ్డప్పటికీ కూడా మనల్ని గుర్తించకపోవడము, అధిక వ్యాయామం, దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ చంద్రుడు 12వ స్థానంలో ఉంటే జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఇది చంద్రుడి గురించి తెలుసుకుందాం. మరి కుజుడు నుంచి మరొక వీడియోలో తెలుసుకుందాం. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.